హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ ఏదైతే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అండర్లో ఉంటుందో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ వచ్చింది కదా, అది ఎప్పుడు వచ్చింది, సో దాన్ని కంపేర్ చేస్తూ ఈ ఇయర్ మనకి ఈ అకాడమిక్ ఇయర్కి ఎప్పుడు రిలీజ్ చేశారు. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఒక్కొక్కరికి ఏం రిప్లై ఇవ్వాలి అనేసి డైరెక్ట్ ఒక వీడియో చేసి మీకైతే క్లారిటీ ఇద్దామనేసి చూస్తున్నాను. ఎప్పటి నుంచో ఇప్పటికే కుదిరింది. సో మీకు ఒక డేట్ ఇచ్చేసాను, లైక్ ఒక 1 వీక్లో వస్తుంది, 2 వీక్లో వస్తుంది అని చెప్పేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ ఆఫ్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతటితో ముగిసింది, ఈ ఇయర్ ఎంత హై ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చే అవకాశం ఉందా, అండ్ తెలంగాణలో కొంచెం సేఫే కంపేర్ టు ఆంధ్ర. సో అది చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఎలా ప్రాసెస్ జరిగింది, మొత్తం టీఎస్ ఎంసెట్తో జరిగింది కాబట్టి సీట్స్ అన్ని అలా ఫిల్ చేశారు కాబట్టి, సో ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అండ్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటూ మనమైతే ఇయర్ మొత్తం అయితే సో ప్రాసెస్ ఏముంటుంది అనేది ఫుల్ క్లియర్ అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మరిన్ని అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికైతే నేను చాలా కష్టపడినా అనమాట. సో చాలామంది ఇలా వీడియోస్ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అలా చూసి వెళ్ళకండి ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంతగానో మోటివేట్గా ఉంటే కొంచెం నాకు కూడా అనిపిస్తుంది కదా, వేరే వీడియోస్ చేయాలి, మీకు టైంకి అప్డేట్ ఇవ్వాలి, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేసి అనిపిస్తుంది కదా. మీరు కొంచెం ఆలోచించండి. సో అలా చూసి వెళ్ళకుండా కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. నేను ఇప్పటికేంచి మీకు నోటిఫికేషన్ వచ్చినప్పటికేంచి లాస్ట్ ఎండింగ్ మీకు లైక్ కాలేజెస్ లిస్ట్ ఏంటి, టాప్ కాలేజెస్ ఏంటి, అందులో ఏ కాలేజీలో పెట్టుకుంటే మీకు 4 years ఎలా బాగుంటుంది, ఆ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు సీట్ రావాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ ఎంతతో కంపేర్ చేసి అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఎప్పుడు వచ్చింది, ఏ టైంకి వచ్చింది, ఏమైనా తప్పులు ఉంటే ఏం చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్లో కరెక్ట్గా నేమ్ ఉండిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఆ తర్వాత వచ్చేసి సీట్స్ వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఆ తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అంటే ఏం చేయాలి, సో ట్యూషన్ ఫీ పే చేయడం కావచ్చు, సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయడం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ అంతా నేను ఇస్తూ ఉంటాను అనమాట, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అనేది తెలంగాణలో డీల్ చేస్తుందన్నమాట. సో ఏవైతే మెడికల్కి సంబంధించిన అన్ని పూర్తి కౌన్సిలింగ్స్ అని ఇవే చూసుకుంటుంది. సో ఇది వచ్చేసి మనం చూస్తుంది వచ్చేసి నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్. సో ఓకే, ఇది లాస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో మీరు ఇక్కడ కావాలంటే క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్స్ ఆన్లైన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ టీఎస్ ఎంసెట్ 2023 క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్. సో అదనమాట విషయం. సో ఇక్కడ సపరేట్ అప్లికేషన్స్ అయితే ఇస్తూ ఉంటారనమాట ఫర్ రిజిస్ట్రేషన్ పర్పస్కి. ఎందుకంటే బీఎస్సీ నర్సింగ్ ఒకటే ఉంటే మరొకటి వచ్చేసి ఇక్కడ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అనేది ఉంటుంది. దాని కొరకు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్కి ఏదైతే జిఎన్ఎం ఏఎన్ఎం చేసి ఉంటే సో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కానీ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఆఫ్ నర్సింగ్ కొరకు మాత్రం ఎవరైతే బైపీసీ స్ట్రీమ్తో లేదంటే పిహెచ్డబ్ల్యూ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చేసి, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు ఓపెన్ అయినాయంటే, సో ఈ డేట్ రోజు ఏదైతే August 28th నాట్ 28th 8 AM నుంచి 31st August 31st వరకు అయితే టైం అయితే ఇచ్చారు. పూర్తిగా వచ్చేసి ఒక 10 days అయితే అటు ఇటుగా టైం అయితే ఇచ్చారు. సో అందుకోసం చెప్తున్నా, దీంట్లో ఈ బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ చేసుకునే దాంట్లో మాత్రం చాలా క్రూషియల్గా అయితే ఉండాలన్నమాట. సో ఇప్పటికప్పుడు ఆన్ టైంకి అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మీరు ఒక మంచి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అయి ఉండాలి. నాదే అని చెప్పట్లేదు, వేరే ఇతర ఏ ఛానల్స్ అయినా పర్లేదు, బట్ నేను కూడా బెస్ట్ ఇస్తాను. సో ఓకేనా. ఈ ఇయర్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు వస్తుందంటే, సో అప్రాక్సిమేట్గా August 1st or 2nd వీక్లో అయితే కంపల్సరీగా వస్తుంది. సో ఎందుకంటే ప్రతి ఇయర్ కొంచెం దగ్గరగా తీసుకొస్తున్నారు అకాడమిక్ ఇయర్ని. సో అందుకోసమే లేట్ చేయదలుచుకోలేదు వీళ్ళు కూడా. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి August 20కి వచ్చింది కాబట్టి అప్లికేషన్ చేసుకోనికి వీలైతే కల్పించారు కాబట్టి ఈ ఇయర్ అయితే మనకి ఇంకా ఫాస్ట్గా అయితే రావచ్చు. సో మళ్ళీ టైం అయితే తక్కువ ఇస్తారు. గుర్తుపెట్టుకుని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు వైఎస్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళ కాదు, చాలా తక్కువ టైం అయితే ఇస్తారు. దాని కొరకు అయితే మీరైతే చూసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు కట్ ఆఫ్ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్వాలిఫై క్రైటీరియా, కట్ ఆఫ్ స్కోర్ అండ్ రీమార్క్స్.
సో ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. సో ఓసీ కేటగిరీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉన్నా లేకున్నా వాళ్ళకు వచ్చేసి 50th percentile. అంటే 50th percentile అంటే నేను చెప్పాను కదా, మనకి ఇక్కడ డీటెయిల్ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్ స్కోరింగ్ ఈక్వల్ ఆర్ మోర్ దెన్ ద కట్ ఆఫ్ స్కోర్ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ క్వాలిఫైడ్. అంటే ఇప్పుడు 53,257 ర్యాంక్ వచ్చిన ఇక్కడ టీఎస్ ఎంసెట్లో 52, 51 అట్లా వచ్చినా కానీ సో దే ఆర్ కాల్డ్ యాజ్ క్వాలిఫైడ్ అనమాట. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 53,257కి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అండ్ అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడా వచ్చేసి ఎంతటితో వెళ్ళిపోయిందంటే 40th percentile. అంటే 63,908కి అయితే వెళ్ళిపోయిందనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇన్ కేస్ మీకు కనుక ఇప్పుడు 60,000 ర్యాంక్ వచ్చినా ఈ ఇయర్ వచ్చేసి 65,000 ర్యాంక్ వచ్చినా కానీ సీట్ అయితే వస్తుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ కేటగిరీ స్టూడెంట్స్, సో వాళ్ళకనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సన్స్ విత్ డిజబిలిటీ. సో లైక్ జనరల్ కేటగిరీలో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి చూసుకున్నట్టయితే 45th percentile అనమాట. అంటే 58,582 ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళకైతే సీట్ అయితే ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు కట్ ఆఫ్ స్కోర్లో భయపడిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంది కంపేర్డ్ టు ఆంధ్ర. ఎందుకంటే చూసుకోవచ్చు, ఇక్కడ మీరైతే కళ్ళకు చూసుకోవచ్చు 53,000, 63,000, 58,000 వచ్చినా కానీ సీట్ అయితే ఇచ్చారు చాలామందికి. సో ఇంకోటి ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ అయితే చాలామంది అప్లై చేసుకున్నారు, ఆల్మోస్ట్ అందరికి సీట్స్ వచ్చినాయి. మన ఛానల్ ద్వారా చూసిన వాళ్ళకి కూడా చాలా మందికి అయితే సీట్స్ వచ్చినాయి. వాళ్ళు చాలా థ్యాంక్స్ అన్న ఫర్ గైడింగ్ అస్ అనేసి చాలా కామెంట్స్ అయితే పెట్టారు సీట్ వచ్చిన తర్వాత. సో మీరు అలా కావాలి అంటే, మీకు కనుక సీట్ కావాలి అంటే తప్పకుండా మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే నేను చెప్తాను. ఓకేనా. సో అండ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2,500 ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అండ్ 2,000 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అనమాట. సో ఫ్రెండ్స్, అదంతా వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్ వచ్చేసింది, మీరు అప్లై చేశారు. అండ్ అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. మెరిట్ లిస్ట్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది, పక్కన ఇస్తున్నాను చూసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి మనం మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ అయితే చూసుకుందాం అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. అంటే ఫ్రెండ్స్ ఏంటి అంటే 2 మెరిట్ లిస్ట్ అయితే వస్తాయన్నమాట. ఒకటి వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఒకటి వచ్చేసి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా తప్పులు కనుక ఉంటే మీరు వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారు చూడండి స్క్రోలింగ్, ఎనీ డిస్క్రిపెన్సీస్ ఆర్ గ్రీవెన్సెస్ ఫౌండ్ ఇన్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇట్ కెన్ బి బ్రాట్ టు ద నోటీస్ ఇమీడియట్లీ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టు అని చెప్పేసి ఒక మెయిల్ ఐడి ఇస్తారు. సో ఇక్కడ కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాలి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. వాళ్ళు మళ్ళీ సర్చ్ చేసేసి ఆన్ ఆర్ బిఫోర్ మళ్ళీ టైం వేస్తారు మనకి. ఆ టైంలోపు మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసేసి మళ్ళీ మీ నేమ్ అయితే మెరిట్ లిస్ట్లో రిలీజ్ చేస్తారు, మరొక మెరిట్ లిస్ట్లో. సో ఆ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనమైతే ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. సో అది ఇదన్నమాట. సో అలా ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీ యొక్క మెరిట్ పొజిషన్. ఇక్కడ సీరియల్ నెంబర్లో మీ పొజిషన్ ఇస్తారు, మెరిట్ పొజిషన్. అండ్ ఇక్కడ రోల్ నెంబర్ అండ్ మీ యొక్క నేమ్, మీ జెండర్, మీ కేటగిరీ అండ్ మీ లోకల్ ఏరియా ఇవన్నీ తీస్తారు అనమాట. సో ఈ మెరిట్ లిస్ట్లో ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ కనుక ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే ఎలిజిబుల్ అవుతారు. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్కి గురించి కూడా మనకైతే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ చూసుకోండి, నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అడ్మిషన్ ఇంటూ 4 years డిగ్రీ కోర్స్ అనేది ఇచ్చారు. సో లాస్ట్ వీక్ సంబంధించినటువంటిది డేట్ కూడా చూసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే మన గురించి రాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలేజెస్ లిస్ట్. సో కాలేజెస్ లిస్ట్లో వచ్చేసి మళ్ళీ పూర్తిగా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సపోజ్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒక 100 కాలేజెస్ ఉన్నాయి. 100 కాలేజెస్లోంచి మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి. లైక్ టాప్ 20 పెట్టుకోండి. టాప్ 20 నుంచి టాప్ 20 ఎలా పెట్టాలి అంటే ఆ కాలేజెస్ని బట్టి ఆ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, మెడికల్ కాలేజ్ అఫిలియేటెడ్ ఉందా, లైక్ హాస్పిటల్ అఫిలియేటెడ్ ఉందా అనేది మీరైతే ఇవన్నీ అయితే సర్చ్ చేసుకోవాలన్నమాట. అవి చూసుకొని అలా మీరైతే లిస్ట్ అవుట్ అయితే చేసేసండి టాప్ 20 కాలేజెస్. టాప్ 20 కాలేజ్లోంచి మీరు అవన్నీ తీసేయగా టాప్ 10 మిగులుతాయి.
ఆ టాప్ 10 మీరు ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్రియారిటీ ఈ టాప్ 10 కాలేజెస్కి ఇచ్చేసేయండి. ఫస్ట్ ప్రియారిటీ లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్, 10th వరకు ఈ టాప్ 10 కాలేజెస్ ఏవైతే మీరు ప్రిపేర్ చేసుకున్నారో అవి ఇచ్చేసేయండి. అవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మిగతా ఉన్నాయి కదా, మిగతా కాలమ్స్ అవి వచ్చేసి మిగతా మీరు అనుకున్నటువంటి ఫస్ట్ టాప్ 20 చేసిన తర్వాత 10 చేశారు కదా, మిగతా టాప్ 10 తర్వాత మిగిలిపోయి ఉంటాయి చూడండి 10. సో వీటికి మిగతా 10 ఇచ్చేసేయండి. టోటల్గా వచ్చేసి మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 20 వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. 20 వెబ్ ఆప్షన్స్ తర్వాత మళ్ళీ మిగిలిపోయిన ఏమైనా ఉంటే మీరు మిగతా కూడా ఇచ్చేసేయచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని మీకు కనుక తక్కువ లైక్ ఇప్పుడు మనం 53,000 అనుకున్నాం కదా, 53,000 కంటే ఎక్కువ ర్యాంక్ కనుక మీకు వచ్చి ఉంటే మీరైతే ఆల్మోస్ట్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్నీ ఇచ్చేసేయండి. 100 ఉంటే 100 ఇవ్వండి, 200 ఉంటే 200 ఇవ్వండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 4 వరకు ఇక్కడ చూడండి. ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 4 వరకు అయితే టైం అయితే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి. ఓన్లీ 4 days టైం అయితే ఇచ్చారు. అది కూడా ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ వెబ్సైట్లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో నేను మళ్ళీ మీకు గైడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ 4 days టైం అయితే ఇచ్చారు కాబట్టి 4 days లోపు కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత వచ్చేసి మీ యొక్క నేమ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ 4 days లోపు కనుక మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరే. వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే కనుక మీ సీట్ అనేది మీకు సీట్ అయితే రాదు ఫస్ట్ ఫేజ్లో. అండ్ మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మీకైతే వీలైతే ఉంటుంది, కానీ సెకండ్ ఫేజ్లో సీట్స్ ఉంటాయో లేదో తెలియదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళే మాత్రమే కన్సిడర్ చేస్తారు ఎక్కువ మంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే ఆల్మోస్ట్ అన్ని ఫిల్ అయిపోతాయి కాబట్టి ఆ కాలేజ్ వాళ్ళు, ఆ యూనివర్సిటీ వాళ్ళు కూడా అలానే ఫిల్ చేస్తారు. సో మీరు కనుక వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మీకు సీట్ రానట్టే. సో అందుకోసమే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది కన్ఫర్మ్గా ఇవ్వాలి. అది కూడా టాప్ కాలేజ్ చూసుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ కాలేజ్ యొక్క హాస్పిటల్ అన్ని సదుపాయాలు కరెక్ట్గా ఉన్నాయా అనేది మీరు చూసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే BSc నర్సింగ్ మీరు టాప్ కాలేజ్ చూస్ చేసుకునే ముందర మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గవర్నమెంట్ కాలేజ్ ఏమన్నాయో. నేను ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ ఫస్ట్ చూస్తున్నటువంటివన్నీ. సో నెక్స్ట్ 21 వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నాయి మాత్రమే వస్తాయన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నవన్నీ ప్రైవేట్ కాలేజెస్. సో ఇక్కడ మనకి 80 కాలేజెస్ ఉన్నాయనుకుంటా నిజర్లీ. ఈ ఇయర్ కూడా చాలా పెరిగినాయి. 89 వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ అండ్ నెక్స్ట్ 21 వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్ అనమాట ఫ్రెండ్స్. సో 21 + 89 వచ్చేసి 110 కాలేజెస్ అయితే ఉన్నాయి ఫర్ BSc నర్సింగ్ కోర్స్కి. సో ఆ కాలేజెస్ పైన నేను సెపరేట్ వీడియో అయితే చేశాను. దానికి సెపరేట్ వీడియో అయితే పడుతుంది కాబట్టి నేను ఇప్పుడు అంత క్లియర్గా చెప్పలేనమాట. సో ఆ కాలేజ్లోంచి మీరైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైం ఇచ్చిన తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట ఫ్రెండ్స్. సో మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మీకు మీ ర్యాంక్ తగ్గట్టుగా ఒక కాలేజ్ని చూస్ చేసుకున్నారు. ఆ కాలేజ్ వాళ్ళు మీకు సీట్ అనేది అలర్ట్ చేస్తారనమాట. ఆ సీట్ అనేది అలర్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజెస్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇందులో మీ నేమ్ మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట, ఇలా ఉంటుంది ప్రాసెస్. సో ఇది అలాట్మెంట్ లిస్ట్. మీకు కనుక ఇవన్నీ డీటెయిల్స్ ఇలా చెప్తున్నాను కాబట్టి తప్పకుండా మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇలానే ఇప్పుడు మీరు చూపిస్తున్న విధంగానే మనకు ఆన్ టైంకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, వన్స్ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు వర్కే ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా అనమాట. సో అండ్ మీరైతే చూసుకోవచ్చు ఇలా ఉంటుంది. టోటల్గా వచ్చేసి 51 pages అయితే ఉన్నాయి. 51 pagesలో వచ్చేసి టోటల్గా వచ్చేసి లాస్ట్ నేమ్ షబానా MD అయితే ఉన్నారనమాట. వీళ్ళకి కూడా సీట్ అయితే వచ్చింది. మీరు కనుక ఇక్కడ మనకు మార్క్స్ ఇవ్వలే TSMCET ర్యాంక్ ఇవ్వలే కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోలేకపోతున్నాం. సో అదైతే మీరు చూసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, మొత్తంగా ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ వీటిని పట్టుకొని వెళ్ళేసి ట్యూషన్ ఫీ తీసుకొని, ట్యూషన్ ఫీ అయితే కాలేజ్ టు కాలేజ్ అయితే వేరే ఉంటుంది. ఒక 25,000 35,000 అలా ఉంటుంది. ఆ అమౌంట్ తీసుకొని మీరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి. అలా చేస్తేనే మీకు ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ వస్తే ఆ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఎలాగైనా రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్. రిపోర్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు కనుక ఆ కాలేజ్ నచ్చి ఉంటే ఓకే అదే ఉంచేసుకోండి, లేదంటే సెకండ్ ఫేజ్కి వేరే కాలేజ్ పెట్టుకుంటే వేరే కాలేజ్ అయితే వస్తుందన్నమాట. సో అది ప్రాసెస్.
సో నెక్స్ట్ మీకు కనుక అదే కాలేజ్ నచ్చి ఉంటే అక్కడ మీరైతే క్లాస్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో తర్వాత వచ్చేసి మీకు క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇది ద ప్రాసెస్. సో మొత్తం ఇది ప్రాసెస్ అనమాట. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.